నిన్న ఏదైతే వ్యతిరేకంగా కవితక్క పార్టీలో వ్యతిరేకంగా మాట్లాడారో మరి కవితక్క పార్టీ జాగృతి మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు వారి మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న కవితక్క నుంచి ఏదైతే జాగృతి వ్యతిరేకులందరూ విమర్శించడం జరిగిందో, ఏదైతే ఏమంటారు తెలుసా, ఇలా తిన్న తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు చేసిరు. అనేక లబ్ధి పొంది ఇలా మొత్తం తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా లీడ్ చేసిన వాళ్ళే రాజీవ్ సాగర్ అన్న. అలాంటి వాళ్ళని ఇలా అక్కడ కూర్చోబెట్టుకున్న వాళ్ళందరినీ లీడ్ చేసింది కూడా ఆయనే. ఈరోజు ఎవరైతే కేసీఆర్ని వెన్నుపోటు పడవాలని చూస్తున్న నాయకులను ఈరోజు కవితక్క వెన్నుపోటు పడిచే వాళ్ళందరూ కలిసి కుమ్మక్కై కవితక్కని వెన్నుపోటు పడవాలని చూస్తారు. ఏది జరగవు, మీ ఆటలు ఏది జరగవు. ఈరోజు కేసీఆర్ వల్లనే మేము కవితక్క దగ్గరకు వచ్చినామన్నారు. కేసీఆర్ వాళ్ళ దగ్గర రాలే, కేసీఆర్ని పరిచయం చేసుకోవడానికి కవితక్క దగ్గరకు వచ్చారు. ఇలా మామూలు లీడర్ దగ్గర ఉంటే కేసీఆర్ దగ్గర పోరు. అదే కేసీఆర్ కూతురు అయితేనే కవితక్క దగ్గర పరిచయం ఉంటుందన్న ఆ వాదంతో మీరు పోయి ఈరోజు కూటికి గతి లేని వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చి కోట్లకు పడగలెత్తి ఇలా కార్పొరేషన్ చైర్మన్ పదవులు అనుభవించి జెడ్పీటీసీలు అనుభవించి అనేక రూపాయలుగా ఆర్థిక లాభాలు పొంది ఈరోజు అక్కకు వెన్నుపోటు పొడిచిరు. ఇదే మాట్లాడుతున్నాం. ఇదే అక్క జైల్లో ఉన్నప్పుడు ఇది ఈరోజు నిన్న జరుగుతున్న తిరుగుబాటు కాదు. గత సంవత్సరంన్నర కాలం నుంచి అక్క ఢిల్లీకి అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడే జరిగింది. నేనే ఢిల్లీకి పోయి మేము 5 మంది లేడీస్మి మా పిల్లలు కనుక మేమందరం ఢిల్లీకి పోతే మమ్మల్ని కూడా రాజీవ్ సాగర్ అవమానించాడు. ఏమి ఇట్టుకొని వచ్చిరమ్మా, గొర్రెతో పోల్చిరు మమ్మల్ని. ఈరోజు మమ్మల్ని ఇంత ఘనం పోల్చి అవమానించినాం. ఇలా ఒక ఆడబిడ్డను అవమానించినాం. ఇదే ఇందిరా పార్క్ శివరాత్రి రోజు ధర్నా చేసే ఆడ కూడా ఎందుకు మాట్లాడినామని అడిగినావు నన్ను. ఈరోజు నీకు విశ్వాసం లేదు. మేము ఆమె పేరు చెప్పుకున్నా కూడా లబ్ధి పొందలేదు. ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా అక్క కోసం అని ఉన్నాం. ఆ రోజు నీ మాటలు వింటే నేను 2 సంవత్సరాల కిందనే ఇంట్లో కూర్చునేదాన్ని. ఈరోజు ఎందుకు వచ్చినా అంటే నన్ను అక్క అనలేదు కదా, రాజీవ్ సాగర్ అక్క దగ్గర పనిచేసేటోళ్ళు కదా, వీళ్ళందరూ అక్క దగ్గర లబ్ధి. వీళ్ళంటే నేనెందుకు బాధపడతా, అక్క అంటే బాధపడాలి అని నేను కూడా. ఇలా ముడ్డుబలిచిన కోడంట చికెన్ షాప్ ముందు తొడగొట్టినాడు. మీరు అక్క ముందట ఇలా తొడగొట్టడం చెప్తురా. ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి కనుక కవితక్కను కానీ ఏదైనా మాట్లాడి మీ చిట్టాలంతా అవినీతి చిట్టా అంతా బయటపడే రోజులు దగ్గరకు వస్తాయి. మీరు ఏదో టికెట్లు అనుకుంటురొచ్చు, ఎమ్మెల్యేలు ఇస్తారు, మంచి పదవులు వస్తాయి అనుకుంటారు. ఏమొస్తాయో చూద్దాం, ఎట్లా వస్తాయో చూద్దాం. ఎలా అసలు మీరు కాదు కదా, మిమ్మల్ని వెన్నుపోటు పెడిచిన నాయకుడు. వాళ్ళు గెలుస్తారో గెలవరో చూడండి. ఈరోజు ఏదైతే ఉండరో అక్క మీద ఏదైతే మీరు మాట్లాడిరో అవన్నీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. 2006 నుంచి కవితక్కతో ప్రయాణము అయితే నిన్న జరిగినటువంటి మేడే రాజీవ్ సాగర్, అదే విధంగా మఠం భిక్షపతి, అనంతుల ప్రశాంత్, వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళు పదవులు పొంది వీళ్ళకి చైర్మన్లు కవితక్కతో చైర్మన్లు పొంది నిన్న కవితక్క మీద అవాకులు పేలిరు. ఎందుకంటే తల్లి చనుబాలు తాగి తల్లి అది చేసినటువంటి వ్యక్తులను నిజంగా ఏమనాలే. ఈరోజు మాట్లాడాలంటే కూడా ఈ బాధతో విచారకరంగా ఒకరి విచారం చేస్తూ మాట్లాడుతున్నాం. ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఇంత చేసి ఇలా మీకు అన్ని పదవులు పొందిరు, ఆర్థికంగా నిలబడ్డరు. తెలంగాణ జాగృతి నుంచి 19 సంవత్సరాలు చేసినటువంటి మేము ఇలా ఏ స్థితిలో వాళ్ళకు కూడా తెలుసు. అయినవి కవితక్క మీద మాట్లాడతారు. జాగ్రత్త, చెవాకులు పేలితే తెలంగాణ ఎందుకు మేము ఈ విచక్షణతో మాట్లాడుతున్నామంటే ఈ 19 సంవత్సరాలు జాగృతిలో కలిసి పనిచేసినామనే విధానంతో మాట్లాడుతున్నాం. కానీ ఇదే మాటలు బయట వ్యక్తులు ఎవరైనా అట్లంటుంటే తీర్మారు మల్లన్నకు జరిగినట్టు చేస్తే మీకు జరుగుతుండే. నిజంగా చెప్తున్నాము. ఎందుకు ఇదే రాజీవ్ సాగర్ గారిని నా కొడుకు అన్నది తెలంగాణ జాగృతి నుంచి ఆయన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రజాసారితో మాట్లాడి చైర్మన్ ఇచ్చినప్పుడు నా కొడుకు రాజీవ్ సాగర్ అని చెప్పినప్పుడు మీరు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడి కవితక్కను విమర్శించడము. ఆమె అని ఒక ఈ అనంతుల ప్రశాంత్ అంటే ఆమెను మాట్లాడతాడు, భిక్షపతి ఆమె అని ఏకవచనంతో మాట్లాడు, హరీష్ రావు గారితో మాట్లాడేవంటి కెపాసిటీ మీకు ఉందని మాట్లాడుతుండు. తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి ఇలా మిమ్మల్ని దగ్గర రానిచ్చిన వాళ్ళు కవితక్కనే కదా. కవితక్క లేకుంటే మీరు జీరో. కవితక్క ఉన్నారు కాబట్టి హీరో. మేమందరం ఇక్కడ మీకన్నా సీనియర్లు అయినప్పటికీ మీకు పిలిచి పదవులు ఇచ్చి మీరు ఉన్న వాళ్ళు చేసి పదవులు ఇచ్చిన పైసలు ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చారు అంటారు. ఇలా ఉస్మానియా క్యాంపస్లో నేను ఉంటా. నాకు చిన్న ఇల్లు కూడా లేదు. నేను 54 సంవత్సరాలు నా ఏజీ, మీకు ఇంకా 44 సంవత్సరాలు కూడా లేవు. మరి మాకు ఇవ్వాలన్నా పదవులు, మీకు ఇవ్వాలన్నా ముందు. ఇలా మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? కవితక్క మీద విశ్వాసం చేయాలి. ఎవరైతే వీళ్ళు తిన్న ప్లేట్లనే ఏదైతే తిన్నారో అదే తిన్న ప్లేట్లో ఉంచుతున్నారు, అది కరెక్ట్ కాదు అని హెచ్చరిస్తూ మళ్ళీ ఇట్లాంటి ఈ ఒక్కసారి క్షమిస్తున్నాము. మళ్ళీ ఈసారి కవితక్క మీద చెవాకులు వేస్తే తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నాము. ఇది లాస్ట్ వార్నింగ్ కాదు. వార్నింగ్ ఇట్లాంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందని అక్కడ ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టినందుకు అందరికీ హెచ్చరిస్తున్నాం. తెలంగాణ జాగృతి తిరుగుబాటు
తిరుగుబాటుదారులం అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టినరో నిజంగా కూడా వాళ్ళందరినీ మేము ఒకటి అడుగుతున్నాం. అన్న, మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే ఒకసారి మీరు మీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి ఆలోచించుకోండి. కవితక్క గారు మీకు ఏమీ చేయలేదా? గత 18 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మీరు కవితక్కతో ఉంటున్నారు. మీరు ఏ స్థాయి నుండి వచ్చిండ్రు, ఈరోజు ఏ స్థాయికి వచ్చిండ్రు అనేది ప్రపంచానికి తెలియదా? ఈరోజు ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసింది కవితక్క గారు కాదా? ఈరోజు ఎవరు వదిలిన బాణాలుగా మీరు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏదైతే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వాళ్ళు ఏదైతే కవితక్క మీద కుట్రల్లో చేస్తున్నారో ఆ కుట్రల్లో భాగంగానే కదా కవితక్క గారు ఏదైతే ఢిల్లీలో జైల్లో ఉన్నప్పటి నుండే కదా మీ కుట్రలు ప్రారంభమైనాయి. మీరు కవితక్క గారు బయటకు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మీరు కవితక్క గారికి తోడుగున్నారు? ఒక ఆడబిడ్డ కష్టాలలో ఉన్నప్పుడు మీరు ఉన్నారా? తను అన్ని మంచిగా ఉన్నప్పుడు మీరు తన వెంట ఉండి అన్ని అనుభవించి పదవులు అనుభవించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదంటే మీకు కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పించి అన్ని పదవులు ఇప్పించి డబ్బులు ఇప్పించి అన్నీ చేసి కవితక్క గారు తనకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఆ నేత ఎవరైతే అన్నం పెట్టిన తల్లి కష్టంలో ఉందో ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆ తల్లిని ఒంటరి చేసి వెళ్ళింది మీరు కాదా? మీరు అక్క జైలు నుండి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మీరు అక్కను కలవడానికి వచ్చిండ్రు? మీరు ఎన్నిసార్లు అక్క కష్టాలలో ఉన్నప్పుడు మీరు తోడుగున్నారు? జాగృతి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసినప్పుడు మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్లు ఎత్తిండ్రా? మీరు వచ్చిండ్రా? మీరు ఈ రోజు కాదు, మీరు గత 8 నెలలుగానే మీరు జాగృతికి దూరంగా ఉన్నారు. అంటే హరీష్ రావు గారు ఏదైతే సంతోష్ రావు గారు వాళ్ళు వెనక నుండి కుట్రలు చేస్తుండ్రో వాళ్ళ కుట్రలో మీరు బలైపోతున్నారు. మీరు ఈరోజు వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటి ఆలోచించుకోవాలి. 15-18 సంవత్సరాలు ఈరోజు అక్క దగ్గర వాళ్ళు పనిచేసి అక్క దగ్గర నమ్మకంగా ఉండి ఈరోజు అక్కకే వెన్నుపోటు పొడిచిండ్రంటే రేపు మీ పరిస్థితి ఏందో కూడా ఆలోచించుకోమని మేము చెప్తున్నాం. జై తెలంగాణ, జై కవితక్క. నిన్న తెలంగాణ జాగృతి నాయకులం అని చెప్పి ఇంత పెద్ద ఫ్లెక్సీ పెట్టుకొని నిన్న ప్రెస్ మీటు కవితక్క గారి పైన జాగృతి సంస్థ పైన పెట్టడం నిజంగా తల్లిపాలు తాగి రొమ్మును గుద్దిరు అనొచ్చు. ఎందుకంటే 16 సంవత్సరాల క్రితం వాళ్ళ బతుకులేంది, 16 సంవత్సరాల క్రితం వాళ్ళ పేరు ప్రతిష్టలేంది, ఇప్పుడేంది? ఇలా అన్ని భోగభాగ్యాలు అనుభవించినటువంటి వాళ్ళే అట్లా అంటే 16 సంవత్సరాలుగా కార్యకర్తలుగా అటుకులు తిన్నారో ఏం తిన్నారో తెలియక కవితక్క గారు కష్టకాలం ఉన్నప్పుడు అన్ని వదులుకొని ఇలా కవితక్క గారితో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏందన్నా? మీరు చైర్మన్ పదవులు అనుభవించారు, మీరు కాంట్రాక్ట్ పదవులు అనుభవించారు, మీరు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించి మీరే ప్రెస్ మీట్ పెట్టి ఇలా కష్టకాలం ఉన్న అక్కకు వెన్నుపోటు పొడుస్తారా? మీరు మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ యొక్క బాగోగుల కోసం, మీ హరీష్ రావు మనసులో స్థానం కోసం, సంతోష్ రావు మనసులో స్థానం కోసం, మీ పదవుల కోసం నీడ ఉన్నటువంటి కవితక్కనే మీరు విమర్శిస్తారు అంటే అన్న మీకు నిజంగా మీరు అన్నట్టు మేము రోడ్ల మీద పడ్డాం అన్నారు చూడు, నిన్న నుంచే మీరు రోడ్ల మీద పడ్డారన్న అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ జాగృతికి వ్యతిరేకంగా ఏదైతే పదాలు వాడుతున్నాడో, ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడో అన్నీ కూడా ఖండిస్తున్నాం మేము తెలంగాణ జాగృతి పక్షాన. ముఖ్యంగా అతను కేవలం ఒక ఎంప్లాయీ లాగా ఉంటూ ఒక పిఏ లాగా వర్క్ చేస్తూ ఉన్నా కానీ కవితక్క గారు తనని గుర్తించి ఏదో ఒక విధంగా తనకు సహాయపడాలని ముందుకు నడిపిస్తే తనకు పదవిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించే పదవిని కూడా తనకి కేటాయిస్తే మరి పోరాడి బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానంతో మాట్లాడి మరీ తెస్తే ఇటువంటి రాజకీయాలు వాడుకుంటూ వెన్నపోటు పోడుస్తూ మరి కుట్రపూర్వకంగా ఏదైతే కట్టప్ప లాంటి సందర్భాలని ముందుకు తెస్తున్నాడో ఇది మేమందరం కూడా తెలంగాణ జాగృతి నాయకులము మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు ఏవైతే మీరు వాడిరో అవి వెనుక తీసుకోవాలని మరి కవితక్కకి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ నేతలుగా మేము భావిస్తున్నాము. వాళ్ళంతా మన సంతోష్ రావు, హరీష్ రావు ఆడిస్తున్న దాంట్లో వీళ్ళు తోలుబొమ్మలుగా మారి మా కవితక్క మీద విమర్శలు చేస్తారని మేము నమ్ముతున్నాము. వెళ్తూ కవితక్క గారిని మీరు బద్నాం చేయడం అనేది చాలా బాధాకరం. అందులో ముఖ్య నేత అయినటువంటి రాజీవ్ సాగర్ గారు అక్క మీద చాలా విమర్శలు చేశారు. చాలా బాధిస్తుంది మమ్మల్ని. ఎందుకంటే నువ్వు నమ్మిన బంటుగా ఉన్నావు, ఇంట్లో వ్యక్తిగా చూసుకుని తను పెద్ద కొడుకులా చూసుకుంది నువ్వు అలాంటి వ్యక్తివి నువ్వు విమర్శలు చేయడం, అది కూడా ప్రెస్లో పెట్టడం అనేది నువ్వు రోడ్డు మీద వల్లేవు. నువ్వు కవితక్కని రోడ్డు మీద పడేసే ప్రయత్నంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు. అది గుర్తుపెట్టుకో రాజీవ్ అన్న, అది మంచి పద్ధతి కాదు. ఒకప్పుడు నువ్వు 2006 నీ పరిస్థితి ఏంది, ఇప్పుడు నీ పరిస్థితి ఏంది, నువ్వు ఏ విధంగా మారినావు, ఏ విధంగా నువ్వు చేంజ్ అయినావని చూసుకో. 2006 నీ పరిస్థితి ఏంది. ఇంకోటి నీకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, తన పర్సనల్ పిఏగా ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు తీసుకొచ్చిన ఘనత ఓన్లీ కవితక్క గారికి దక్కుతుందండి. నేను చూసిన చాలా తక్కువ మందిలో కవితక్క గారు తన పిఏగా పనిచేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్ చేసి పార్టీ పదవి ఇచ్చి
తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుని పదవి ఇచ్చింది మీకు. నేను ఏమంటున్నారు, తెలంగాణ జాగృతి నాది అంటున్నారు, నేను ఫౌండర్ అంటున్నారు. మీరెక్కడ ఫౌండర్ అండి? తెలంగాణ జాగృతి ఏర్పడింది దేని మీద? సాహిత్యం కోసం, కళల కోసం, తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ సాహిత్యం మీద జరుగుతున్న దాడి కోసం ఏర్పడిన సంస్థ ఇది. ఆ సంస్థను స్థాపించింది మన కవితక్క. మిమ్మల్ని అక్కడ తన అంగరక్షకుడు పెట్టుకొని మిమ్మల్ని చేసింది తప్పితే మీరేదో తెలంగాణ జాగృతి స్థాపిస్తే కవితక్క జైన్ కాలేదండి. కవితక్క స్థాపించిన పార్టీలో కవితక్క వెనకాల మీరు అంగరక్షకుడు ఉన్నారు అంతే తప్పితే వేరే విషయం లేదు. ఇంకోటి మఠం భిక్షపతి అన్నాడు, ఏమని? మేము బజార్లో పడ్డామని చెప్పేసి. మఠం భిక్షపతి నువ్వు పెద్ద భిక్షవాడివి, నువ్వు అసలు పెద్ద భిక్షవాడి. నువ్వు సంగారెడ్డిలో నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గెలవని స్థాయి నీది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు కవితక్కని కార్పొరేషన్ చైర్మన్ చేస్తే ఈరోజు నువ్వేమంటున్నావు? కవితక్క నువ్వు అట్లా అంటావా ఇట్లా అంటావా అది అని చెప్పి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో భిక్షపతి. ఇంకోటి రాజారాం యాదవ్ మాట్లాడదు. రాజారాం యాదవ్కు జాగృతికి సంబంధం ఏందండి? రాజారాం యాదవ్ ఉద్యమంలో చేశాడు, తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమంలో ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిగా. కానీ జాగృతికి సంబంధం లేదు అతనికి. తర్వాత ఆయన ఏం చేశాడు? కాంగ్రెస్కి వెళ్ళాడు. కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతనికి తిరిగి రాజకీయ భిక్ష పెట్టింది మా కవితక్క. ఆ భిక్షను ఇన్ని రోజులు అనుభవించి ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ కవితక్క వల్ల నేను నష్టపోయినా అంటే నువ్వు వెళ్ళిపోయినాడు వెళ్ళిపో. నీకు మొన్న రీసెంట్గా కూడా నీకు ఎమ్మెల్సీ పదవి ఇప్పడానికి చాలా ప్రయత్నాలు చేసిన విషయం నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నీకు ఇన్ని విధాలుగా మీకు సహకరిస్తున్న కవితక్కని మీరు ఇలా రోడ్డు మీద పడేయడం అనేది సమంజసం కాదని మీకు సవినయంగా వినయించుకుంటున్నాను.